నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. మోదీ ఇచ్చిన 10% ఛాలెంజ్. చాలామంది మోదీ బంగారం కొనొద్దన్నారు 1 year వరకు, పెట్రోల్ డీజిల్ ఆదా చేయమన్నారు, తక్కువగా వాడమన్నారు, ఇవే మాట్లాడుకుంటున్నారు. కానీ మోదీ చెప్పిన సూచనల్లో మరొకటి కూడా చాలా కీలకమైనది ఒకటి ఉంది. అదేంటంటే మన ఇళ్లలో వాడే వంట నూనెను కనీసం 10% తగ్గించాలని మోదీ కోరారు. ఇది కేవలం వంటల గురించే కాదు, దేశానికి చేసే ఒక రకమైన దేశ సేవ అని ఆయన అన్నారు. కిచెన్లో వాడే వంట నూనె గురించి దేశ సేవ దాకా వెళ్ళి మోడీ ఎందుకు దాన్ని చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే అంతా ఇంపోర్ట్ మీదే భారం. ఇండియాలో వాడే వంట నూనెలలో దాదాపు 60% భాగం మనం వేరే దేశాల నుంచి, అంటే మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటాం, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు. అంటే మనం సగానికి పైగా మనం వాడే వంట నూనెల్లో 60% పైగా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నామంటే మన డబ్బు విదేశాలకు వెళ్తోంది, మన రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయని అర్థం. కరిగిపోతున్న ఖజానా అంటే 4x అవుట్ఫ్లో. ఈ వంట నూనెలను బయట దేశాల నుండి కొనడానికి ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు, అంటే 18 బిలియన్ల అమెరికన్ డాలర్స్తో సమానం విదేశీ కరెన్సీని ఖర్చు చేస్తోంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద భారంగా మారుతోంది. అంతేకాకుండా గ్లోబల్ గొడవలు, అంతర్జాతీయ స్థాయిలో జరిగే యుద్ధాలు, రకరకాల సంక్షోభాలు, ఇవన్నీ ప్రభావం కూడా మనకు ఉంటున్నాయి. రేట్ల మంట రేపుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న మిడిల్ ఈస్ట్, పశ్చిమ ఆసియా యుద్ధాలు, ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో నూనెల సప్లై దెబ్బతిని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం వేరే దేశాలపై ఆధారపడితే ఆ రేట్ల మంట మనకి తగులుతుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం. అంతేకాకుండా రూపాయి వాల్యూ పడిపోవడం కూడా మనం కన్సిడర్ చేయాల్సిన విషయం. దిగుమతుల కోసం మనం ఎక్కువగా డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఇండియన్ రూపాయి విలువ, ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఆరోగ్యానికి డేంజర్. పోనీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి డాలర్తో మన రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ వంట నూనెల్ని మనం విదేశాల నుంచి తెప్పించుకొని నూనెలు బాగా ఆహారంలో స్వీకరిస్తున్నప్పటికీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం కాదు, నష్టం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ ఆయిల్ వాడటం వల్ల మన దేశంలో ఒబెసిటీ, లావు అవ్వడం, హార్ట్ అటాక్స్, బీపీ లాంటి లైఫ్ స్టైల్ జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయిల్ తగ్గిస్తే హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయని చాలామంది సూచిస్తున్నారు. అది ప్రాక్టికల్లీ నిజం కూడా. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆసుపత్రి అవసరం కూడా మనకు క్రమక్రమంగా తగ్గుతుంది. నూనె తగ్గించడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు కూడా దిగి వస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంతేకాకుండా మన రైతుల సమస్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇండియాలో రైతులు వరి, గోధుమలు పండించడానికి చూపిస్తున్న ఆసక్తిని నూనె గింజలు, ఆయిల్ సీడ్స్, మనం నూనె ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే సీడ్స్ ఏవైతే ఉంటాయో పండించడానికి చూపించట్లేదు. ఎందుకంటే వాటికి సరైన మద్దతు ధర, నీటి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల. అంతేకాకుండా మన దేశంలో వరి, గోధుమలు అనేవి సాంప్రదాయ పంటలు. ఎప్పుడు కూడా వందల సంవత్సరాలుగా వాటినే సాగు చేస్తూ వస్తున్నారు. కాబట్టి నూనె ఉత్పత్తికి కావాల్సిన పల్లీలు, నువ్వులు, ఇటువంటి వాటిని మన రైతులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పండించడం అనేది పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ సహకారం కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. మిషన్ ఆత్మనిర్భర్. ఎలాగైనా వంట నూనెల విషయంలో వేరే దేశాలపై డిపెండ్ అవ్వడం తగ్గించాలని గవర్నమెంట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పెట్టి మన దేశంలోనే ప్రొడక్షన్ పెంచాలని ప్లాన్ చేస్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కానీ ఇమీడియట్గా మనం ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఆ ఫలితాలు వెంటనే రావు. కాబట్టి మనం నూనెల వాడకాన్ని ప్రస్తుతానికి తగ్గించుకోవాలి. మున్ముందు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనం స్వయం సమృద్ధి ఖచ్చితంగా సాధించే అవకాశం సమీప భవిష్యత్తులో మనకు కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా లోకల్ నూనెల వాడకం కూడా పెరగాలి. పామాయిల్ లాంటి ఇంపోర్టెడ్ నూనెల కంటే మన దగ్గర దొరికే వేరుశనగ నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యి లాంటివి లిమిట్గా వాడటం హెల్త్కి ఎంతో మంచిదని కూడా నిపుణులు చెబుతున్నారు. సింపుల్ లాజిక్. మన ఇంట్లో ఆయిల్ వాడకం కొంచెం తగ్గించి విదేశీ ప్రోడక్ట్స్ బదులు మేడ్ ఇన్ ఇండియా వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తే అటు ఫ్యామిలీ బడ్జెట్, ఇటు దేశ బడ్జెట్ రెండూ సేఫ్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు. అదే విషయాన్ని మోదీ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే
ఇప్పుడు ఫైనల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయిల్, సాధారణంగా ఆయిల్ అని మనం దేనికి వాడతాం? పెట్రోల్, డీజిల్ వీటికి వాడతాం. ఆ ఆయిల్తో పాటు ఎడిబుల్ ఆయిల్, వంట నూనె కూడా మనం జాగ్రత్తగా వాడుకోవడం ఖచ్చితంగా అవసరం. ఎలాగైతే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, రష్యాకి మనం చెల్లించాల్సిన డబ్బులు తగ్గి మనకు విదేశీ నిల్వలు అడగంటకుండా ఉంటాయి. అలాగే ఎడిబుల్ ఆయిల్, వంట నూనెల్ని తగ్గించడం వల్ల ఇండోనేషియా, మలేషియా, యుక్రెయిన్ ఇలాంటి దేశాలకు మన దగ్గర ఉన్న డాలర్లు చెల్లించడం తగ్గించి విదేశీ మారకద్రవ్య నిల్వల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎడిబుల్ ఆయిల్స్ మీద కూడా మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సో బంగారం, పెట్రోల్, డీజిల్తో పాటు లిస్టులో ఎడిబుల్ ఆయిల్స్ కూడా, వంట నూనెని కూడా మనం ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వంట నూనెని తగ్గించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? లేదా వంట నూనెలు తగ్గించకపోతే దేహానికి, దేశానికి కూడా ఎంత నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో దేశం కోసం, ధర్మం కోసం పోరాడే క్రమంలో మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.